ఏటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. స్థానిక వై జంక్షన్లో ఉన్న ఆనం రోటరీ మోటార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ లారీ ట్యాక్సీ గూడ్స్ వ్యాన్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ రవాణా రంగ ప్రతినిధులతో ప్రజా పార్టీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చికల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన ప్రతినిధులు మాట్లాడారు. మోటార్ కార్మికులు రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల ఆదాయం ట్యాక్సీల రూపంలో చెల్లిస్తే రాష్ట్రాలు దాటి నిద్ర తిప్పలు మానుకుని ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులను రవాణా ద్వారా అందిస్తూ ఆర్థిక వ్యవస్థను ప్రతిష్టకు బాసటగా నిలుస్తున్న ట్రాన్స్పోర్ట్ వారిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన వాహనాలకు సంబంధించిన ఫిట్నెస్ అండ్ టెస్టింగ్ ప్రైవేట్ సంస్థలు అప్పగించిన తీరును బట్టి పలువురు వక్తలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. వాహనాలు చెడిపోయి ఇంజిన్ పాడైపోయిన, టైర్లు పేలిపోయిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బ్రేకులు కొనసాగించడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే ఆ బ్రేక్ విషయాల్లోకి వచ్చేటప్పటికి మెయిన్ చాలా ఇబ్బంది పట్టి పెట్టించారు, చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి అని చెప్పి ప్రతి ఒక్క సభ్యుడి దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క కార్మికుడి దగ్గర నుంచి కూడా వింటున్నటువంటి మాట. సరే, దాని మీద సత్యనారాయణ గారు కానీ, ఆదినారాయణ కానీ, గంగాధర్ గారు కానీ, నర్సింగ్ కానీ, మరి ఇటీవల కాలంలో నాకు ఫోన్ చేసి మనం దీని మీద కార్యక్రమం, చాలా భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టాలి, కార్మిక సమస్య, కార్మికుడి సమస్య అన్న దాని మీద ప్రతి ఒక్కరు కూడా స్పీడ్గా స్పందించాలి. ఈ స్పందించిన విషయాన్ని కూడా మొత్తం ఎలా ఉండాలంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క కార్మికుడిని ఒక సంచలనాత్మకంగా ఏర్పడాలనే విషయాన్ని గట్టిగా చేయాలనే ఉద్దేశంలో మనం రాజ్యాంగంలో ఎక్కడైతే ఉందో ఆ పాయింట్లో మనం చేయాలని ఒక ఆలోచన విధానాన్ని కూడా మనం తెచ్చుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈరోజు గవర్నమెంట్ విషయానికి వచ్చేటప్పుడు మన కార్మికుడు ఇందాక మరి సత్యనారాయణ గారు చెప్పారు, డ్రైవర్ లేకుండా ఏది పని లేదు. ఒక పేషెంట్ని ఒక ఆసుపత్రికి తీసుకెళ్ళిన ఒక ఆటో డ్రైవర్ కావాలి, లేకపోతే ఒక పిఏపీ మామూలుగా ఒక కారు నడిపించాలంటే ఒక ఆటో డ్రైవర్ కావాలి. ఇలాగ వచ్చేటప్పటికి ఎక్కడ చూసినా సరే డ్రైవర్ లేకుండా సరే అక్కడ అయ్యే పరిస్థితి లేదు. అయితే ఈరోజు గవర్నమెంట్ వచ్చేసి 7 నెలలు అయిపోయింది. 7 నెలలు అయిపోయిన తర్వాత కూడా మనకు ఉన్నటువంటి పరిస్థితిని గమనించాలని చెప్పి అనుకున్నాం. అంటే మనకు ఉన్నటువంటి కిందసారిగా యాజిటేషన్ చేస్తాడు ఆటోలో చూసుకునేటప్పుడు స్టేట్ రేట్గా ఉండేటప్పుడు 170 నియోజకవర్గాల్లో కూడా ఇన్ని లక్షలాది మంది ఉన్నారు. ఈ లక్షలాది మందిని మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఒక కుటుంబంలో 4 సంఖ్య చూసుకుంటే ఇన్ని లక్షల మంది వస్తున్నారు. ఈ రోజు అందరూ కూడా రోడ్డు పాలైన పరిస్థితి ఉంటుంది, తిండి తిప్పాలి పాలైన పరిస్థితి ఉంటుంది. రీబర్స్ పెట్టాలని కూడా మనం యాజిటేట్ చేసాం. ఇంకా దీనికంటే బ్రేకర్స్ కంటే కూడా చాలా అద్భుతమైనది ఏంటంటే ఈ రోజు ఏంటంటే బ్రేక్ అన్నది చాలా భారం. ఆ బ్రేక్ వెళ్తుంటే కూడా దాంట్లో ఉన్నటువంటి మామూలుగా దాంట్లో ఏదో ప్రతి ఒక్కరి మీద ఏం లేకపోయినా సరే దాన్ని ఏంటంటే వెనక్కి పంపించడం జరుగుతుంది. మరి ఎంతవరకు కరెక్ట్ అనేది ఓపుకున్నాడు ఆటోమేటిక్ కరెక్ట్ వచ్చేస్తారు. కానీ దీంట్లో ఓపిక లేని బట్టి చాలా మంది వేలాది లక్షల మంది 20 దాకా ఉన్న స్టేట్ మీద చూసుకుంటే దీంట్లో ఉద్యమం మనం చేపట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా తెలియపరిచామంటే ఈ రోజుని ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో చూస్తామని మనం తీసుకెళ్తే దీన్ని మనకి మిగతా గవర్నమెంట్స్ మిగతా సైడ్ కర్ణాటక కానీ ఇతరేతలు లేదు కాబట్టి మనకు ప్రత్యేకంగా ఆందోళన చేయడం మనం చాలా దురదృష్టకరంగా భావిస్తూ మనకు ఉన్నటువంటి రేపు రానున్న రోజులు ఫ్రీ బస్ ఇలా ఎదుర్కొనే పరిస్థితిలో మనకి ఇది కూడా మనకి చాలా పెద్ద మైనస్ అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా మనం చేసుకుంటాం. మరి తెల్లారులు వెళ్తే ఎనీ వెహికల్ తోలితే కానీ చూడండి మనం డొక్కాడదని ఎంత సామెతోటి ఉంది, అలాగే రెక్కాడితే కానీ డొక్కాడదని, అలాగా మనం ఆ బండిని తోలితే కానీ మన ఇంట్లో కుటుంబం గడవదు. ఆ కుటుంబాన్ని పోషించుకోవాలంటే మనం రోడ్డు మీదకి రావాలి, రిస్క్ చేయాలి. అనేక మందిని ప్యాసింజర్లని మనం గమ్యస్థానాలకు చేర్చి స్కూల్ పిల్లలనేటి, పెద్దలనేటి, ఉద్యోగస్తులేంటి అందరినీ కూడా మనం ఆ గమ్యస్థానాలకు చేర్చి అటు ట్యాక్సీ వృత్తిలో ఉండి, ఇటు ఆటో వృత్తిలో ఉండి, అటు లారీ పరంగా ఉండి, సరుకులు చేరవేయడం, అనేకమైన రిస్కులకి ఓర్చుకొని యాక్సిడెంట్లు, అనేకమైన మరణాలు కూడా ఎన్నో చూస్తూ ఉంటాం. ఇవన్నీ మనకు తెలుసున్నా సరే ఆ వృత్తిని మనం ఎంచుకొని మన ఇంట్లో ఫ్యామిలీని పోషించుకోవడానికి ఆ వృత్తిలోకి వచ్చాం. ఇదేమి మనం తప్పుడు పని చేయట్లా, కాళ్ళు ఎత్తుకొని మనం ఈ రోజు మన పిల్లలు చదివించుకుంటూ ఈ వృత్తి చేసుకుంటూ మనం అందరం గడుపుతున్నాం. మనం అందరం ప్రభుత్వానికి అండగా ఉన్నాం. ఏ పార్టీ పోటీ చేసినా సరే ఓటు వేస్తున్నాం. వాళ్ళందరికీ మనం చేదోపాటుగా ఉన్నాం. ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని లేదు, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మనం ఓటేసి వాళ్ళందరినీ కూడా అందరూ ఎక్కిస్తున్నాం. కానీ కార్మికుల వర్గానికి వచ్చేటప్పుడు, కష్టానికి వచ్చేటప్పటికి ఏ గవర్నమెంట్ పట్టించుకుంటా. మరి కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ గతంలో
10,000 రూపాయలు అది కార్మికులకి 2-3 సెక్షన్ల కింద విడదీసే వాటికి 10,000 రూపాయలు చెప్పిన ఫిట్నెస్కి ఇదే బాధ మనం వ్యక్తం చేసాం. గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో 50 రూపాయలు డైలీ పెనాల్టీ కింద బ్రేక్ పెడితే అది నెలకు వచ్చినట్టు 1500 సంవత్సరాలకు వెళ్ళేటప్పటికి ఎక్కువ అయ్యేటప్పటికి ఆ బండిని తోలలేక ఆ ఫైనాన్స్ కంపెనీలో కూడా వదిలేసిన బళ్ళు ఉన్నాయి. 25,000-30,000 అలా బ్రేకులకు అయిపోయాయి ఆ రోజుల్లో. ఆ బల్లులు కూడా మనం సీజ్ చేస్తే వాళ్ళు కూడా ఫైనాన్స్ చేయించిన వాళ్ళు కూడా ఆ బ్రేక్ చేయించలేక అమ్మలేక వాళ్ళు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. అనేక నష్టాలు పడ్డాం మనం. అటువంటి దాన్ని పోరాటం చేసి ఆ రోజున అయిపోయినాయి దిగ్బంధం చేసి ఆ పోరాటంలో మనం ఎవరికి ఇవ్వాలో ఆ మెమోరాండాలు ఇచ్చి రాజమండ్రి నుంచి శ్రీకారం పెట్టి స్టేట్ వైడ్గా వెళ్ళేలాగా చేసాం. ఆ నినాదంతో ఆ రోజున కొత్తగా వచ్చిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫిట్నెస్ ఏదైతే ఉందో లీస్ట్ 10 రూపాయలు రోజుకి మీరు ఎన్నాళ్ళు తెచ్చినా సరే 1000 రూపాయలు మినిమం అనే సిస్టాన్ని తీసుకొచ్చి మనకి కొంచెం ఊరటనిచ్చారు. అనే పెనాల్టీ అనేది లేకపోతే బాగా ఒక 10 రూపాయలు పెట్టి ఆ 10 రూపాయలు 50 రూపాయల రోజుకి ఎక్కడ 10 రూపాయలు ఎక్కడ మినిమం పెనాల్టీ బట్టి 1000 రూపాయలు చేశారు జగన్ గారు అయ్యారు. గత చంద్రబాబు అయ్యాలో రోజుకి 50 రూపాయలు ఎన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు 50 రూపాయలు రోజుకి కట్టవలసిందే. అలా కట్టుకుంటే నా బండి బ్రేక్ అవుతుంది, లేకపోతే నీ బండి నడువుని మేము పడుకోవడం ఫ్యామిలీతో సహా అని చెప్పినట్టు గవర్నమెంట్ ఆ రోజు నిర్మాణం చేస్తే దాన్ని వ్యతిరేకించో కానీ దాన్ని వాళ్ళు ఏమి తీల. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మరి ఎఫ్సీలకు సంబంధించింది రవాణా అధికారులు చేసేవారు. ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి ప్రైవేట్ పరానికి అప్పగించడం పట్ల ఇప్పుడు ఈవేళ చూస్తే వాహనాలు ఆ పిట్ తీసుకెళ్ళినప్పుడు చెడిపోయి ఇంజిన్ సీజ్ అయిపోయి టైర్లు పేలిపోయి నానా బీభత్సంగా మరి వాహనాలు ఇది ఉన్నాయి. కాబట్టి ఏదైనప్పటికీ కూడా మరి గుజరాత్, పంజాబ్ అనేక రాష్ట్రాలు కూడా ఆఖరికి తెలంగాణ కూడా ఈ యొక్క సిస్టాన్ని ఈ ప్రైవేట్కి అప్పగించడం సిస్టాన్ని మాకు కుదరదని చెప్పేసి వాళ్ళు అభ్యంతరం తెలియపరిచారు. కానీ ఏపీలో మాత్రం ఇది అతి దారుణంగా ఇటువంటి ప్రైవేట్కి అప్పగించేసి మరి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు చేస్తున్నారు. కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని మరి ఈ యొక్క ఏదైతే ప్రైవేట్గా అప్పగించారో ఆ ఫిట్నెస్ని క్యాన్సిల్ చేసి రద్దుపరిచి అలాగే పాత పద్ధతిలో ఎంఈ ఇన్స్పెక్టర్లు ఏదైతే మరి ఎలా చేసేవారో అదే కంటిన్యూషన్గా ఆ ఎంఈ ఇన్స్పెక్టర్ల ద్వారానే చేసేలాగా మళ్ళీ మాకు ఇచ్చేయాలని చెప్పేసి మేమందరం కోరుతున్నాం. ఈ విషయంలో ఈవేళ మొత్తం ఆల్ అసోసియేషన్ అన్నీ కూడా ఇక్కడ రోటరీ క్లబ్లో మేము సమావేశం ఏర్పరచుకొని దీనికి కార్యాచరణ ఏ రకంగా చేయాలన్నది కూడా మేము అందరం ఆలోచించుకుంటున్నాం. మరి అవసరమైతే ఇంకో 1 వీక్లో ఎక్కడైతే ట్రాక్ దగ్గర మీరు ఈ ఫిట్నెస్ని మీరు చేస్తున్నారో అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఉన్నటువంటి ఆటో సోదరులు అందరినీ కూడా అన్ని అసోసియేషన్లు కలుపుకొని ఆ యొక్క ప్రాంతంలోనే మేము ఆందోళన చేపట్టాలని చెప్పేసి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ఏపీ ట్యాక్సీ ఓనర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్. నా పేరు ముచ్చకర్ల సత్యనారాయణ.